ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిజాంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష నాయకుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ నిజాంపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు వెంకటేష్, మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోదీ రాజీనామా చేయాలంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్షల లీక్ అయినందున విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేపడుతుంటే పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయడం దారుణమని, వెంటనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల కుటుంబమని, ఇందిరాగాంధీ నుండి మొదలుకొని రాజీవ్ గాంధీ వరకు దేశానికి సేవలు చేసింది మర్చిపోలేరని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థి నాయకుల సంఘాలకు క్షమాపణలు చెప్పాలని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. అనంతరం ఎస్ఐ రాజేష్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని ధర్నాని విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొమ్మాట బాబు, పిఎస్సిఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, సర్పంచులు బొమ్మన మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మన రాహుల్ గాంధీని అరెస్టు చేయడానికి నిరసనగా మన నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమందరం కలిసి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న జరిగిన విద్యార్థులపైన లాఠీచార్జీ గురించి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ దేశ ప్రధాని మన విద్యార్థుల నీట్ పరీక్ష పేపర్లు లీక్ అయినా కానీ సీమకు సీమకు కుట్టినట్టు కూడా లేకుండా విద్యార్థులు నీటి పరీక్ష లీకేజ్ గురించి ధర్నా చేస్తుండడం వల్ల వారిపై లాఠీచార్జ్ చేయడం జరిగింది. ఇంతకుముందు విద్యార్థులపైన లాఠీచార్జ్ చేసిన దేశాలు ఎన్నో కుప్పకూలిపోయాయి. అలాగే మన దేశ ప్రధాని కూడా త్వరలో మన దేశ ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా కుప్పకూలబోతుంది. మనకు రాబోయే రోజులలో విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏమీ ఆలోచించకుండా లాఠీచార్జు, బాష్పవాయువు ప్రయోగించడం జరిగింది. కావున రాబోయే రోజులలో ఈ బీజేపీ ప్రభుత్వానికి విద్యార్థులే గట్టి బుద్ధి చెబుతారని దానికి నిరసనగా ఈరోజు నిజాంపేట కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమందరం కలిసి రాహుల్ గాంధీకి మద్దతుగా ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది. విషయంలో కేంద్ర ప్రభుత్వము మొండి వైఖరి వహించి ఎంతోమంది జీవితాలను, ప్రాణాలను బలి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మోడీ మరియు విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేసి వాళ్లకు న్యాయం చేయాలా చూడాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ త్యాగాల కుటుంబం, ఇందిరాగాంధీ మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు వాళ్ళు ఈ దేశానికి ఎంతో సేవ చేసి మరి అమరులైన సందర్భం ఈ దేశ ప్రజలకు తెలుసు. మరి ఈ భారతదేశంలో మరి రాజకీయ పార్టీలకు ప్రజలకు వెన్నెముక అంటే విద్యార్థుల జీవితాలతో మరి ఈరోజు ఢిల్లీలో నీటి పరీక్ష లీక్ అయిన సందర్భం ఆ విద్యార్థులు ధర్నా చేసిన సందర్భంలో మరి వాళ్ళని విచ్చలవిడిగా మరి లాఠీలతో, తూటాలతో, బాష్పాలతో ఇలా ఢిల్లీలో చిందరమందర చేసి ఇలా దేశ విద్యార్థుల జీవితాలు చెలగడమాడుతున్న ఈ కేంద్ర ప్రభుత్వం నశించాలి. మరి ప్రధానమంత్రి దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. మరి అదేవిధంగా ఈ కేంద్ర మంత్రి ధర్మేంద్ర మరి ఆయన నీటి పరీక్షలో లీక్ అయిన సందర్భంగా విద్యార్థులు దానికి లీక్ అయిన సందర్భంగా రాజీనామా చేయమంటే మరి వారు రాజీనామా చేయకుండా ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్నారు. మరి అదేవిధంగా మరి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ఆయన విద్యార్థులకు సపోర్ట్గా వెళ్ళినందున ఆయన కూడా మరి అరెస్ట్ చేసి మరి లాఠీలతో కొట్టిన సందర్భం ఉంది. మరి ఈరోజు మరి భారతదేశంలో విద్యార్థులతో ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం చెలగటమాడుతుందో రాబోయే రోజుల్లో మరి బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెబుతూ మరియు ఈ రాహుల్ గాంధీ ఇవాళ దేశ ప్రజలకు, దేశ విద్యార్థికి వెన్నెముక నిలిచి మరి ఆయన అండదండలతో ఈరోజు ఉన్నారు. మరియు ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీకి నిరసనగా మేము ధర్మేంద్ర సింగ్ రాజీనామా చేయాలి, మరి మోడీ రాజీనామా చేయాలి దీనికి వహిస్తూ అని ఈ సందర్భంగా చేయడం జరిగింది. జై